చెల్లించాలి. అన్ని శాఖల పంచాయతీల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలి. అన్ని శాఖల పంచాయతీల కార్మికులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారికి పర్మనెంట్ చేయాలి. సంస్థలను ప్రైవేట్ కాలం చేయొద్దు. డీజిల్ గ్యాస్ ధరలు జీఎస్టీ పరిధిలో చేయాలి. ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. పంచాయతీ కార్మికుల కొత్త జీవన వెంటనే అమలు చేయాలి. దేశవ్యాప్తంగా కార్మికులు తమ బానిసత్వం నుంచి నరేంద్ర మోడీ తెచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా దరిదాపు 30 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి పోరాడుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే పాడేరు, అల్లూరు జిల్లా పాడేరులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, చాలా అన్యాయంగా దశాబ్దాల కాలం నుంచి సాధించుకున్నటువంటి 29 రకాల కార్మిక చట్టాలని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 రకాల కోడ్లుగా తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. దీనికి యావత్ దేశ కార్మిక వర్గం దీన్ని తిరస్కరిస్తుంది, బహిష్కరిస్తుంది, పోరాటం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు కార్మికులు అనేక మంది రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన గళాన్ని మహోత్తరంగా తిప్పుతూ ఉన్నారు. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికైనా వెనకలు తగ్గాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయడం అని చెప్పంటే కార్మికులకి బానిసత్వంలోకి నెట్టడం అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. 1948 నుంచి ఈరోజు 1996 వరకు సాధించుకున్నటువంటి అనేక రకమైనటువంటి చట్టాలు, ఫ్యాక్టరీ చట్టం దగ్గర నుంచి ఈరోజు ఇసుక భవన నిర్మాణ కార్మికుల నిర్మాణ చట్టం వరకు ఈరోజు గుణప్రాయంగా దీన్ని తోసిపుచ్చాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకోసం కార్మికులు రక్తాన్ని ధారపోసి పోరాటం చేసి బ్రిటిష్ కాలం నుండి సాధించుకున్నటువంటి చట్టాల్ని కాలరాస్తే ఖబర్దార్ నరేంద్ర మోడీ మేము ఊరుకోం, దీన్ని ఖచ్చితంగా నీ ప్రభుత్వం దించైనా మేము సాధించుకుంటామని చెప్పి యావత్ కార్మిక వర్గం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది. ప్రభుత్వం వెనక తగ్గాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేదనుకుంటే ఈ పోరాటం భవిష్యత్తులో కొనసాగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం.